ప్రెస్ మీట్ పెట్టి స్థానిక ఎమ్మెల్యే గారి మీద కూడా చైర్మన్ వైస్ చైర్మన్ అందరి కుమ్మకి ఏదో అవినీతి చేసినని చెప్పి ఆరోపించినారు. దాని గురించి వివరణ మాట్లాడడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇదే నేను వినయ్ భాస్కర్ గారిని పెద్ద మనిషి, ఆయన ఇప్పుడు మన వయసు మీద పడ్డది, ఆయనకు గుర్తుకుంటలేదేమో, మర్యాదరెడ్డి గారు గుర్తు చేస్తున్నా. 2018లో అయితే కూడా మొన్న ఆక్షన్ చేసిన బాలసముద్రం భూమిని మీరు కేటీఆర్ గారిని పిలుచుకొచ్చి మీ యువరాజుని పట్టుకొచ్చుకొని పార్టీ ఆఫీస్ అలాట్మెంట్ కోసం అని చెప్పి అక్కడ భూమి పూజ చేయించుకున్న వాస్తవా కాదా? ఫస్ట్ పాయింట్ అది చెప్పండి మాకు. దాని తర్వాత అది వాసన వస్తుంది, పక్కన అంతా డ్రైనేజ్ ఉంది, అక్కడ మున్సిపాలిటీ చెత్త అంతా అక్కడ పడేస్తుండ్రు, వెనక 2 బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయి, పక్కన సబ్స్టేషన్ అని చెప్పి మళ్ళీ 150 కోట్లు విలువ గల ఓపెన్ పార్క్ స్పేస్ని కబ్జా చేసుకొని మీరు పార్టీ ఆఫీస్ కట్టుకున్నారా లేదా? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నాక కూడా ఓపెన్ స్పేస్ పార్క్స్లో ఎటువంటి కన్స్ట్రక్షన్ రావద్దన్నా కూడా జబర్దస్తిగా పోయి మీ గవర్నమెంట్ ఉందని చెప్పి 2019లో ఇప్పుడు 150 కోట్లు వాల్యూ చేసే భూమి మీద మీరు కబ్జా చేసుకొని ఉన్నారా లేదా? మీలాంటి వాళ్ళు కబ్జా చేస్తారు, మీలాంటి వాళ్ళు వచ్చి ఎంక్రోచ్ చేస్తారని చెప్పి ఎక్కడికక్కడ కూడా అన్నిటికీ బ్లూ షీట్లు కొట్టించి ఇంచు జాగపోకుండా గత 2 సంవత్సరాలుగా మేము కాపాడుతున్నాము. మీరు దొంగ అంటే మా దగ్గర చూపించుకొని మమ్మల్ని అంటున్నారు. మీరు చేసే దొంగతనానికి మమ్మల్ని ఎందుకు బదనాం చేస్తున్నారు? 2 సంవత్సరాలకి వెళ్ళి మేము మంచిగా దాన్ని శుద్ధి చేసి క్లీన్ చేసి కుడానంతా నీట్గా చేసి ఓపెన్ ఆక్షన్, బహిరంగ ఆక్షన్ పెడితే మొత్తం హన్మకొండ జిల్లా కాదు, వరంగల్ జిల్లా కాదు, ఉమ్మడి జిల్లా మొత్తము, ఖమ్మం జిల్లా, హైదరాబాద్ హైవేకి అన్నిట్లలో ఫ్లెక్సీలు పెట్టి, బోర్డులు పెట్టి, పేపర్లు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి, సోషల్ మీడియా పబ్లిసిటీ చేసి ఆహ్వానిస్తే 55 మంది పార్టిసిపేట్ చేసారు. ఈ లిస్ట్ ఇది తెలియకుండా లెక్కలు రాకపోతే 2వ తరగతి చదువుకున్నారా, 10వ తరగతి చదువుకున్నారా, ఒకసారి లెక్కలు చూసుకోండి. ఆర్టీఐ కింద అప్లై చేస్తే ఇస్తాం. ఎంతమంది అప్లై చేసినారు? ఉట్టిగానే గాలి మాటలు మాట్లాడి ఏదో మైక్ ఉంది కదా అని చెప్పి ఉనికి కోసం అభివృద్ధిని చూసి ఓరవలేక మీరు మాట్లాడితే మాత్రం పద్ధతిగా ఉండదు. ఇక్కడ ఉట్టి ఒక గాజులు వేసుకొని కూర్చొని ఎవరు లేడు. మీకు మళ్ళీ అదే చెప్తున్నాను. ఎందుకంటే ఆక్షన్లో ఎవరన్నా పార్టిసిపేట్ చేయొచ్చు. 8 ప్లాట్లు ఆక్షన్ అయినాయి. దమ్మునోడు వస్తాడు, వైట్ మనీ కావాలి, మీరే వాసన వచ్చిందని చెప్పి పక్కన పోయి 150 కోట్ల ప్రాపర్టీ కబ్జా చేసుకున్నారు. ఈరోజు శ్రీరంగ నీతులు మాట్లాడుతున్నారు ఎందుకు? ఆన్లైన్ ఆక్షన్, ఆఫ్లైన్ ఆక్షన్. అది ఇది Tier 2 సిటీ, ఇది హైటెక్ సిటీ కాదు. పబ్లిక్కి ఇంకా అవగాహన లేదు ఆన్లైన్ ఆక్షన్ గురించి. పబ్లిక్కి ఫెసిలిటీ చేయడానికి మొత్తంగా బహిరంగంగా అంతటా పబ్లిసిటీ మార్కెటింగ్ చేసి వస్తేనే ఇంతమంది వచ్చిన అప్లికేషన్లు కొన్నారు. అందరికీ అక్కడ వైట్ మనీ కావాలి. అక్కడ రిజిస్ట్రేషన్ వాల్యూ 19,000 20,000 ఉంటుంది, కానీ కూడా వాల్యూ అప్సెట్ ప్రైస్ 65,000 ఉంది. వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఉందా లేదా రిటర్న్ చూసుకోవాలి, వాళ్ళ డబ్బులు చూసుకోవాలి, వాళ్ళ వెసులుబాటు చూసుకోవాలి. వాళ్ళు వస్తారు. వచ్చిన లిస్ట్ అంతా ఇక్కడ మీకు ఇస్తారు. ఇప్పుడు నేను లిస్టు ఎవడెవడికి చుట్టాము, ఎవడెవడో వీడు అంతా మీకు పోయినాక మీటింగ్ కనుక ఇస్తా. వాళ్ళ పాన్ నెంబర్ ఉంటుంది, వాళ్ళ అకౌంట్ నెంబర్లు ఉంటాయి. దీనిలో దొంగతనం దాచిపెట్టేది ఉంటుంది. ఇక్కడ ఏమో అవినీతి చేసిండ్రు. అక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటుంది, బాధ్యత గల ఐఏఎస్ ఆఫీసర్ ఉంది అక్కడ. ఆమె ఉట్టినే ఆమె పిచ్చి పిచ్చిగా చేస్తుందా? ఆమెకు తెలియదా రూల్స్ అని? మీరు ఏమేమి చేసినో నేను చెప్తా కథలు. ఇదే మీకు కూడాకి వెళ్ళి కేటీఆర్ వచ్చి అప్పుడప్పుడు 50 కోట్లు కావాలి, ఎలక్షన్ వస్తున్నాయి, పైసలు కావాలని చెప్పి ఎట్లా ట్రాన్స్ఫర్ చేసిన ఫైనాన్స్ అప్రూవల్ లేకుండా 45 కోట్లు? దీని మీద ఆల్రెడీ ఎంక్వైరీ అవుతుంది ఇప్పుడు డిపార్ట్మెంట్లో. బిడ్డ నువ్వు ఫస్ట్ టైం నెక్స్ట్ టైం వరంగల్కి వస్తే నేనే కేసు బుక్ చేస్తా విజిలెన్స్లో. 45 కోట్లు ఎట్లా అప్రూవల్ లేకుండా నువ్వు ఎట్లా ట్రాన్స్ఫర్ చేసినావు? ఒక గవర్నమెంట్ ఫండ్ ఒక కార్పొరేషన్కి వెళ్ళి ఇంకో కార్పొరేషన్ ఎట్లా ఇస్తావు నువ్వు? అంటే నీకు ఎలక్షన్కి బిల్స్ కట్టడానికి నీకు ఇది 45 కోట్లు వాడుకున్నావు కూడా. నువ్వు అన్ని స్థిరంగా నిధులు మాట్లాడతారు ఇద్దరు. మన నరేందర్ మేయర్ అయినాక ఎన్ని ఓపెన్ స్పేసెస్ మీరు రెగ్యులైజ్ చేసుకున్నారు ల్యాండ్? సిబిఐ ఎంక్వైరీ కాదు, ఇంకేదైనా ఎంక్వైరీ ఉంటే ఏపీ మొత్తం నీ చట్టం అంతా బయటపడుతుంది. నీది, నీ కార్యకర్తలది, నీ చెంచాగలు అందరిది బయటపడుతుంది. అరే ఆ పెద్ద మనిషికి మళ్ళీ ఏం చెప్పాలి? 70 ఏళ్ళ వయసు మీద పడ్డది. నేను తక్కువ మాట్లాడితే నా గౌరవం తగ్గుతుంది. మూవ్మెంట్ వస్తాడు, ప్రెస్ మీట్ కూర్చుంటే ఏదో బాగుతుంటాడు. మళ్ళీ ఏం చేసినావు నువ్వు? 4 ఏళ్ళు కూడాలా? నేను బాధ్యతతో చెప్తున్నా, 225 ఎకరాలు కూడాకు తెచ్చిచ్చిన, 500 కోట్లు ఇన్కమ్ చూపిస్తున్న కూడాకు. దమ్ముంటుందా చర్చకురా? ఇప్పుడు మా ఎమ్మెల్యే గారి మీద అనవసరంగా ఏదో మాట్లాడుతుంటారు ఊకే. అది 2 బెడ్రూమ్ వాళ్ళు మీకు ఒక చాదనేది అసలు ఒకటైనా 2 బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినా మీరు ఎక్కడన్నా? మేము వచ్చినాక దానికి అన్ని మళ్ళీ ఫెసిలిటీస్ క్రియేట్ చేసి బహిరంగంగా లక్కీ డ్రా తీసి అందరికీ వచ్చే విధంగా అన్ని పార్టీలకు విధంగా ఆయన చేసిండు అక్కడ. దాన్ని కూడా విమర్శిస్తారు మీరు. మీరు ఏదైనా ఒక పని చేసి పలానా గురించి మాట్లాడండి, అప్పుడు మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. దాన్ని కబ్జా చేసి వేషన్ కావాలి పక్కన ల్యాండ్ని మీ చెంచాగలతోని. దాన్ని ఇప్పుడు ఎవరు ఫెన్సింగ్ చేసి కాపాడింది ఎవరు? మేము కూడా కాపాడింది. అది దాదాపు 200 కోట్ల ప్రాపర్టీ ఇప్పుడు. అది షాంపేట్ కాపాడింది ఎవరు? దీన్ దయాళ్ నగర్ కాపాడింది ఎవరు? దాని రెడ్డిపురం గురించి మాట్లాడతారు. కొద్దిగా తెలివి లేకుంటే నేర్చుకొని మాట్లాడాలి. ఆడ చెట్లకు పక్షులకు ఏం అడ్డం చేయలే. ఆడ ల్యాండ్ రీక్లెయిమ్ చేసి ఏంటంటే రేపు పొద్దున ఫ్యూచర్కి పనికొస్తుంది, పార్క్ కింద ఈకో సిస్టమ్ కాపాడడానికి చేసింది. అది
భద్రకాళి మట్టి ఎక్కడ పోయాలి? డీసిల్టింగ్ చేస్తున్నాం కదా, గవర్నమెంట్ భూములు ఎక్కడున్నాయి, ఎక్కడెక్కడ క్వారింగ్ నీ హయాంలో ఎక్కడెక్కడ దొంగ క్వారింగ్ అయిందో అటువంటి అన్నీ కాపాడుకొని ఇప్పుడు అన్ని ప్రాపర్టీ వాల్యూ చేసినాం. వాటిలోనే మళ్ళీ శిల్పారామం అవి తీసుకొస్తున్నాం. ఇప్పుడు ఉట్టిగా నోటుకు వచ్చినట్టు మాట్లాడి అవినీతి జరిగింది నీకు దమ్ముంటే ఇప్పుడు చెప్తున్నా 2 ప్లాట్లు ఉన్నాయి కదా, దాన్ని 75,000 కొనుక్కుందిరా, తీసుకురా 75,000 కొనుక్కో. నువ్వు దమ్ము లేకుండా మాట్లాడకుండా అది చేసి ఇది చేసిన మళ్ళీ నువ్వు ఎట్లా ఓపెన్ ఆక్షన్ చేసినావు కూడా ఎదురుగా చిన్న ప్లాట్లని మ్యాక్స్ కేర్ హాస్పిటల్ పక్కన ఉట్టిగానే మాట్లాడితే ఎట్లా? దేనా ఇప్పుడు వాళ్ళు ఆక్షన్కి వచ్చిన వాళ్ళు వెసులుబాటు చూసుకుంటారు. ఒక 2వ ప్లాట్ నెంబర్కి ఆప్షన్ ఎవరు కొనలేదు, 8వ ప్లాట్ పెద్ద సైజు కాబట్టి ఎవరు కొనలేదు. మళ్ళీ 15 రోజుల తర్వాత మళ్ళీ ఆప్షన్ చేస్తారు. కొనురా శుద్ధందా ఎంత దమ్ముందో. నిన్న మళ్ళీ అట్లాంటి ఓసిటీలో నేను 45 ప్లాట్లు ఆప్షన్ అయితే 40 ప్లాట్ అమ్ముడు పోయినాయి. అది కూడా ఓపెన్ ఆప్షనే కదా. అరే ఇక్కడ మేము వచ్చిన పైసలు హన్మకొండ నువ్వు వచ్చిన 10 ఏళ్ళు ఏం చేయలేదు దీన్ని హన్మకొండని. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పాపం కష్టపడి వచ్చే పైసలతోనే హన్మకొండ బస్ స్టాండు, ఆ జేఎన్ఎస్ స్టేడియం దాన్ని కడడానికి నిధుల కోసం మేము తాపడబడుతుంటే అయ్యా అప్పని కాలు పట్టుకొని ఇన్వెస్టర్లను పట్టుకొస్తుంటే మేము అందరిని బెదిరించి భయపడి చెలగొడితే ఎట్లా? మళ్ళీ ఎట్లా మీరు అధికారం వచ్చేది లేదు. మళ్ళీ ఇంక 20 ఏళ్ళు మేమే ఉంటాం అధికారంలో. అది కూడా చెప్తున్నా, రాసిపెట్టుకో. నీ ఉనికి కాపాడదానికి నువ్వేదో డ్రామాలు ఆడుతున్నావు. ఇప్పటికీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం, మీకు అభివృద్ధి మీద చర్చకు చేద్దాం రా. పలానా నువ్వు చేసినావు మేము చేస్తలేమంటే మాట్లాడదాం. పుట్టిన పేపర్ ఉంది కదా అని చెప్పి పిలిచి 4 మాటలు రాపిస్తే అయిపోతుందా? మీరు గుర్తుపెట్టుకోండి, మీరు హన్మకొండకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు, వచ్చిన ఇన్వెస్టర్ని భయపెట్టిన వాళ్ళు అవుతారు. ఫ్యూచర్లో ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్ రారు ఇక్కడికి మీరు చేసే కథలకు. ఇక్కడ నుంచి కాలేజీ గురించి మాట్లాడతాడు. అరే మీరు దొంగ టెండర్లు వేసి వాటితో పని కాకుండా మన కేసు బుక్ చేసినాం ఇప్పుడు రికవరీ కోసం. మీతో చేత కాకపోతే ఇదే కూడానే కాపాడింది ఈరోజు కళాక్షేత్రాన్ని. దానికి ప్లానింగ్ లేదు, పాడలేదు, పార్కింగ్ లేదు. వచ్చిండ్రు కూర్చున్నారు, రాత్రిపూట ఏదో జాస్లలో ఫైనల్ చేసిన డ్రాయింగ్ వెళ్ళిపోయినారు. అరే పార్కింగ్ పెట్టాడు ఎవడన్నా అంత పెద్ద కళాక్షేత్రం కట్టినప్పుడు? దాన్ని కంప్లీట్ చేసి కాపాడి ఇప్పుడు అందరికీ మేము ఇస్తున్నాం ఫ్రీగా నెలకోసారి. ఏమంటే అవినీతి జరిగింది, అవినీతి ఉట్టినే మాటలు నోటికి మాట్లాడతాం పద్ధతికి ఉండదు. మరి వెస్ట్లో చూడండి రోజు ఎన్ని ఇనాగ్రేషన్ అయితే ఎన్ని రోడ్లు వస్తున్నాయి. మొన్న కూడా 250 కోట్లు వచ్చినాయి హన్మకొండ వెస్ట్కి. ఇప్పటికీ ఛాలెంజ్ చేస్తున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇంకా 2 ప్లాట్లే కదా తీసుకుందిరా 75,000కు. 1,50,000 పోయిందంటున్నావు కదా. ఇక ఒక అగ్రిమెంట్ చూపి, నాకు సేల్ డీడ్ చూపి 1,50,000కు. అలా పెద్ద మనిషికి ఇంకా నాకు అర్థం కాదు, వయసు పైన బట్టి అది మతిమరపు ఎక్కువ ఉన్నట్టున్నది. వాళ్ళు అది ఇప్పుడు ఆక్షన్ రోజు 2 గంటలు పోస్ట్పోన్ చేసినాం. ఎందుకంటే మీ దోస్తులు మీ మిత్రపక్షం బీజేపీతోనే ధర్నా చేపించినావు నువ్వు, ఎవరిని లోపలికి రానియకుండా. అయినా కూడా పోలీసు వాళ్ళని పెట్టి వాళ్ళని పక్కకు పంపించి అందరిని లోపలికి అలౌ చేసి ఆక్షన్ చేసినారు. అది ఆమె కూడా ఏదో మాట్లాడుతుంది, పెద్ద మనిషి ఒక ఆమె, అట్లా చేసిండ్రు ఇట్లా చేసినారు. మీది ఒక డిపార్ట్మెంటే స్టార్ట్ చేసినారు, మినిస్ట్రీ. ఎట్లా గవర్నమెంట్ ల్యాండ్లు అమ్మాలి, ఎట్లా కార్పొరేషన్ అమ్మాలని చెప్పి డిస్ఇన్వెస్ట్మెంట్ మినిస్ట్రీ మీరు స్టార్ట్ చేసిండ్రు. రూపాయికి 2 రూపాయలకు లీజ్కి ఇస్తున్నారు అదానిలో కంపెనీలకు. మీరు వచ్చి ఇక్కడ మాకు నీతులు మాట్లాడుతారు. మేము ఇక్కడ జిల్లా ఎట్లా అభివృద్ధి చేయాలి, హన్మకొండ ఎట్లా అభివృద్ధి చేయాలని మేము తాపత్రపడుతుంటే, ఈడబడి నిధులు తీసుకొస్తుంటే మీరు ఉల్టా చేస్తారా? ఇప్పుడు మీకు అందరికి లిస్ట్ ఇస్తున్నాం కదా, వీళ్ళకి 14 రోజులు టైం ఉంటుంది. కొనకపోతే నెక్స్ట్ మళ్ళీ ఆక్షన్ చేస్తారు. దాచిపెట్టేది ఉంటుంది ఇంట్లో. చిన్నపిల్లల వ్యవహారం ఏమన్నా ఇది? కోట్ల వ్యవహారం ఇది, వైట్ మనీతోని. నువ్వే పారిపోతావు కొనకుండా, అక్కడ వాసన వస్తుందని చెప్పి పోయి మంచి ఓపెన్ స్పేస్ని కబ్జా చేసుకోండి 150 కోట్లది. మళ్ళీ నీతులు మాట్లాడుతారు అన్నీ. అది వాళ్ళకు అదే చెప్తున్నది. ఇప్పుడు ఆల్రెడీ ఎంక్వైరీ అవుతుంది మున్సిపల్ కార్పొరేషన్కి. కుడాకి మున్సిపల్ కార్పొరేషన్ సంబంధమే లేదు. కుడాకి వెళ్ళి నువ్వు మున్సిపల్ కార్పొరేషన్ ఎట్లా ట్రాన్స్ఫర్ చేసినావు? 45 కోట్లు, 35 కోట్లు ఒకసారి, 7 కోట్లు ఒకసారి అక్కడ బిల్స్ కడతానుకా. ఇది ఇప్పుడు ఆల్రెడీ ఎంక్వైరీ అవుతుంది. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చినాక అది ఎట్లా ట్రాన్స్ఫర్ చేసిండ్రు, దేనికి ట్రాన్స్ఫర్ చేసిండ్రు, దేనికి పేమెంట్ అయింది, ఇప్పుడు అన్నీ తీస్తున్నాను కదా. ఎక్కడెక్కడ బిడ్డ నువ్వు ఓపెన్ ప్లాట్స్ అన్నీ, స్పేసెస్ అన్నీ రెగ్యులైజ్ చేసినావో లాంగిట్యూడ్ లాటిట్యూడ్తో సహా అన్నీ కూడా తీపిస్తా.
ఎవరి పేరు మీద రిజిస్టర్ చేసుకున్నావు, ఎవరు బేనామీ చేసుకున్నావో ప్రతి పబ్లిక్ అందరికీ తెలుసు. వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి ఇస్తున్నారు, సార్ ఇది ఓపెన్ స్పేస్, ఇది పార్క్ స్పేసు, ఇవన్నీ ఇక్కడ రెగ్యులైజ్ చేసినని. అరే ఏదైనా ఉంటే కన్స్ట్రక్టివ్గా సజెషన్స్ ఇవ్వండి అన్న, అట్లా కాదు ఇట్లా కాదు ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అంటే అందరం కూడా పబ్లిక్ కోసం పనిచేస్తున్నాం కదా. ఇప్పుడు మా అవకాశం వచ్చింది, మీకు 10 ఏళ్ళ అవకాశం ఇచ్చిండ్రు, మీరు ఏం చేయలేదు. మళ్ళీ 20 రోజులు మేము మార్కెటింగ్ చేసినాం, అన్నీ సిటీ అంతా హోర్డింగ్లో పెట్టినాం. మళ్ళీ అప్పుడు వచ్చి అడగకపోయినారు, సజెషన్స్ చేయకపోయినా అన్న ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అంటే 100% వెల్కమ్ చేస్తాం కదా. మంచి సజెషన్ ఉంటే మీకు చేత కాదు చేసిన చేయనియరు. వేలంపాటలో 50 కోట్ల రూపాయలు నష్టం చేసింది వైద్యులు కలిసి కుంభకోణం పాల్పడ్డారు వీళ్ళంతా మరీ యాదవ్ ప్రస్తుతం. మళ్ళీ ఆయన ఏం చదువుకున్నా నాకు తెలియదు. ఆక్షన్ డాక్యుమెంట్ ఉంది, పార్టిసిపెంట్ లిస్ట్ ఉన్నది, బిడ్ అప్సెట్ ప్రైజ్ ఉన్నది. మళ్ళీ 97,000 ఎట్లా పోయింది? మళ్ళీ 97,000 ఎట్లా పోయింది? ఒక నష్టం చేసేది ఉంటే వాడు 65,000 కొనుక్కుంటాడు కదా. కొద్దిగా వాళ్ళ దగ్గర డాటా లేనట్టున్నది, ఎవడో చదువురానోడు ఏదో చెప్పినట్టున్నాడు. వీళ్ళు వచ్చి పుట్ట తిప్పల కోసం మాట్లాడుతున్నట్టున్నారు. రోజు అక్కడ కేటీఆర్ అడుగుతున్నట్టు ప్రెస్ మీట్ పెట్టిందా లేదా అని, ఆ మార్కుల కోసం వేస్తున్నట్టు. బిడ్డ మీకు టికెటే రాదు, రాసి పెట్టుకో. మాట్లాడిన వాళ్ళకే ఎమ్మెల్యేలు ఎక్స్ ఎమ్మెల్యేలు ఎవరో మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళకు రాజేంద్ర రెడ్డి గారు అభివృద్ధి చేస్తుంటే వాళ్ళకు ఓర్చలేరు. ఇక్కడ ఇంత అభివృద్ధి వాళ్ళు ఎప్పుడు చూడలే. సో వాళ్ళకి సడన్గా ఎక్కడో వెళ్ళిపోయింది, మాయమైపోతున్నట్టు అనిపిస్తుంది వాళ్ళకు. సో ఉనికి కోసం ఆ మాట ఈ మాట అవినీతి అనగానే మన పాపం మన మిత్రులు అరే పెద్ద అవినీతి జరిగింది చెప్పి హెడింగ్ వస్తుంది, తన సబ్స్టెన్సే ఉండదు. ఎవిడెన్స్ అని రా, నువ్వు దమ్ముంటే 100% ఎవిడెన్స్ రా. నువ్వు సిబిఐ కాదు, ఈడీ కాదు, ఏదైనా ఎంక్వైరీ చేయించుకో, నేను వేపిస్తాను నీ మీద. ఎట్లా ఈ 45 కోట్లు ఎట్లా ట్రాన్స్ఫర్ చేసినావు, ఎవరిని పిలిచి ఇచ్చినావు, ఎవరి దగ్గర ఎంత కమిషన్తో బిర్రో, అసలు ఎట్లా ట్రాన్స్ఫర్ చేసినావు నువ్వు. అసలు కేటీఆర్ మీద కేసు బుక్ చేయాలి. ఫార్ములా 1 రేసింగ్ ఎట్లా చేసినాడో సేమ్ ఇక్కడ ఇదే రేసింగ్ ఇది. ఇగో తీసుకోలేదు, నీకు ఇస్తున్నా, అడగండి, మీరు వివరణ అడగండి. నేను దాచిపెట్టలేం కదా, విత్ డాక్యుమెంట్ ఇస్తున్నా కదా. మున్సిపల్ లెటర్ ఉంది, మా లెటర్ ఉంది, చెక్ ఉంది, బ్యాంక్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఎందుకు ఇచ్చినావు అసలు? ఎట్లా ఇస్తావు నువ్వు? వాళ్ళని అడుగు మున్సిపాలిటీలో. వాళ్ళ మేయరే ఉండే కదా, ఆయన ఎమ్మెల్యే కదా, వాళ్ళ కేటీఆర్ మున్సిపల్ మంత్రి కదా, నీతులు మాట్లాడుతున్నావు కదా. సరే అవన్నీ పక్కన పెట్టు. నువ్వు 2018లో ఆ భూమిలో భూమి పూజ చేసినప్పుడు ఎందుకు పారిపోయినావు చెప్పు నాకు. నీకు తెలివి ఉంటే సిటీలో ఎవడన్నా ట్రాన్స్ఫర్ స్టేషన్ పెడతాడా? ఒకసారి పోయి అక్కడ మీరు ఎంక్వైరీ చేయండి. పాప ఎంత ఇబ్బంది పడుతుందో అక్కడ ఉన్న వాళ్ళంతా. పొద్దున్న చెత్త వచ్చి మళ్ళీ వేరే లారీలకు పోదానికి అసలు ఎవరు బయర్లు వస్తలేరు ఆడికి. వెనక 2 బెడ్రూమ్ ఇటు పక్క సబ్ స్టేషన్ ఆయన కూడా కాలేజీలో పెట్టి పబ్లిసిటీ చేసి కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్ మొత్తం ఓటింగ్లు పెట్టి ఉప్పల్ జంక్షన్లలో ఓటింగ్లు పెట్టి పబ్లిక్ని ఇన్వైట్ చేసి పిలిచి పార్టిసిపేట్ చేసి మన హన్మకొండ నిధులు తీసుకొస్తే ఇట్లా మీరు బెదరగొడతారు వాళ్ళని. నీకు దమ్ము ఉంటుందా? ఇంకా 2 ప్లాట్లు మళ్ళీ ఆక్షన్ పెట్టిస్తా 75,000 తీసుకుంటారా? మర్యాద రెడ్డికి చెప్తున్నా, అట్లా పక్కన వినయ్ భాస్కర్ కూడా చెప్తున్నా నేను. థ్యాంక్ యూ. పక్కనే మన అన్న కూడా ఉన్నాడు కదా, వాళ్ళేం బట్టి చెప్తాడు ఎట్లా ట్రాన్స్ఫర్ చేసినాడు ఈ 45 కోట్లు. చెప్పు అది మాట్లా